श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ఓం శ్రీ మాత్రేయ నమః. ఓం శ్రీ మహాగణపతయ నమః. ఈ యొక్క వీడియోలో వివాహ బంధం యొక్క విశిష్టత, వివాహ పొంతనలో భాగంగా అష్టకూటాల ప్రాధాన్యత అనే అంశం మీద వీడియో చేయడమైంది. భారతీయ సంప్రదాయాలలో వివాహం అనేది ఒకే ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం. వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే భార్యాభర్తలు ఇరువురు సంతృప్తికరమైన శారీరక, మానసిక, పరస్పర ప్రేమ, గౌరవ మర్యాదలతో, కష్ట సుఖాల్లో పరస్పర సహకారము, సుఖ దుఃఖాలతో తోడు నీడుగా నిలుస్తూ సహనము, క్షమాగుణం, ధర్మబద్ధమైనటువంటి జీవనము, విశ్వాసంతో కుటుంబ సంసారం సాగిస్తుంటే అన్యోన్యమైన దాంపత్య జీవితం సఫలమవుతుంది. సమాజానికి ఉపయోగపడే సంతానం సంప్రాప్తిస్తుంది. వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్యన విడదీయలేటువంటి శాశ్వత బంధం అని భార్యాభర్తలు గమనించాలి. భారతీయ సనాతన ధర్మాలలో ధర్మము, అర్ధ, కామ, మోక్షాలు అనే చతుర్విధాల పురుషార్థాలను సాధించే పవిత్రమైనటువంటి బంధము. వివాహ సమయంలో పచ్చని పందిరి, సంగీత, మెహందీ ఫంక్షన్, మంగళ స్నానము, మంగళ వాయిద్యాలు, బంధువుల యొక్క చిరునవ్వులతో మరియు రుచికరమైన వంటలతో, అనేక రకాలైనటువంటి ఆర్భాటాలతో నిండు నూరేళ్లు సుఖవంతమైనటువంటి జీవితం కొనసాగించడానికి వేద మంత్రాల ఆశీర్వచనాలతో జరిగే వివాహ బంధం ఎంతో మధురమైనది, దివ్యాద్భూతి చెందినది, అనంతానంద రసానుభూతి చెందినది అని చెప్పవచ్చును. ఈ రకంగా వివాహం చేయబోయే ముందు వధూవరుల యొక్క వివాహ పొంతన ఏ విధంగా ఉందో చూసే ప్రక్రియను జ్యోతిష్య పరిభాషలో మేళాపకం అంటారు. ఇందులో భాగంగా అష్టకూటాల ప్రాధాన్యతను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. అష్టకూటాలు అంటే ఇవి 8 రకాలుగా ఉంటాయి అన్నట్టు. అందులో 1వది వర్ణకూటమి, 2వది వశకూటమి, 3వది తారాకూటమి, 4వది యోనికూటమి, 5వది గ్రహకూటమి, 6వది ఘనకూటమి, 7వది రాశికూటమి, 8వది నాడీకూటమి. ఈ యొక్క 8 కూటాలను మనం గ్రహించినట్టయితే వర్ణకూటానికి 1వ పాయింట్, వశకూటానికి 2, తారాకూటానికి 3 పాయింట్లు, యోనికూటానికి 4 పాయింట్లు, గ్రహకూటమికి 5 పాయింట్లు, ఘనకూటమికి 6 పాయింట్లు, రాశికూటమికి 7 పాయింట్లు, నాడీకూటమికి 8 పాయింట్లు. ఇవన్నీ వరుసగా మనం కూడినట్లయితే మొత్తము 36 గుణాలు వస్తాయి అన్నట్టు. ఈ యొక్క 36 గుణాలలో 50% అంటే ఎన్ని ఉంటాయి? 18 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వివాహము ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇందులో నాడీకూటమికి అత్యంత ముఖ్యమైనది. వధూవరులకు ఇరువురికి ఒకే నాడి ఉంటే ఏకనాడి దోషం అంటారు అన్నట్టు. ఈ రకంగా గుణమేళమే కాకుండా కుజదోషం, రాశి చక్రంలో 7వ స్థానం, సప్తమాధిపతిని వీక్షించే గ్రహాలను బట్టి మరియు నవాంశ కుండలిని పరిశీలించిన తర్వాత వధూవరుల యొక్క దాంపత్య జీవితం ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరూ వివాహము చేసుకునే యొక్క ముందు వధూవరుల యొక్క వివాహ పొంతనలు జాగ్రత్తగా పరిశీలించాలి. అదేవిధంగా వీళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉందో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాతనే వివాహం చేసినట్లయితే వారి జీవన సరళి సుఖవంతంగా ఉంటుందని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్. ఓం తత్సత్.